Justification of the title. So, Roald Dahl's poem Television is a recommendation by the poet to the parents to uninstall television sets and give books to children as books are not only more entertaining but more pragmatic, dealing with the sensible ideas and thing టు గివ్ టు ద చిల్డ్రన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే రోవాల్డ్ దాల్ ఒక రికమెండేషన్ చేస్తున్నారు, అంటే ఒక పని చేయమని పేరెంట్స్కి చెప్తున్నారనమాట. సో ఏంటిది ఆ పని? మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి టెలివిజన్ సెట్స్ని తీసేయండి. తీసేయడం ద్వారా మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచి బంగారు బాట వేసినటువంటి పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు మీరు అవుతారు అని చెప్పి పోయట్ చెప్తున్నారనమాట. అండ్ గివ్స్ బుక్స్ టు ద చిల్డ్రన్ యాజ్ బుక్స్ ఆర్ నాట్ ఓన్లీ ఎంటర్టైనింగ్. సో బుక్స్ మీరు ఇవ్వటం ద్వారా అది వాళ్ళకి కేవలం వారి యొక్క ఆనందం కోసమే కాకుండా, వారి యొక్క ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా, బట్ మోర్ ప్రెగ్మాటిక్, డీలింగ్ విత్ ద సెన్సిబుల్, మంచి విషయాలు ఏవైతే సెన్సెస్తో ఉపయోగపడేటువంటి, అంటే బుక్స్ చదవడం ద్వారా ప్రతి ఒక్క సెన్స్ని వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది. సో యూ కెనాట్ బి, అంటే మీరు ఎప్పుడు కూడా లేజీ అయ్యేటువంటి బద్ధకస్తులు, సోమరిపోతలు అయ్యేటువంటి అవకాశం ఉండదు. బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఐస్, కళ్ళు వినియోగించాలి అండ్ బ్రెయిన్ యూజ్ చేయాలి, నోరు వాడాలి. సో ఇవన్నీ కూడా వాడటం ద్వారా యూ విల్ బీ యాక్టివ్ అనమాట. సో మీరు కొంచెం యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం, చురుగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో గివ్ టు ద చిల్డ్రన్, టెలివిజన్ ఈజ్ ఏ మాన్స్ట్రస్ థింగ్ ఫర్ ద చిల్డ్రన్. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే అది ఒక రాక్షసి. ఓకే, మాన్స్టర్ అంటే ఒక రాక్షసి లాంటిది ఒక టెలివిజన్. పిల్లల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే, వారి యొక్క దృష్టిలో నుండి చూస్తే కనుక, పిల్లల యొక్క కోణంలో నుండి చూస్తే కనుక ఖచ్చితంగా ఈ యొక్క టెలివిజన్ అనేటువంటిది ఒక రాక్షసి లాంటిది అనమాట. సో అది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడదు కానీ వాళ్ళని నష్టపరచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందని పోయట్ చెప్తున్నారు. అలాగే టెలివిజన్ ఈజ్ అ మాన్స్ట్రస్ థింగ్ ఫర్ ద చిల్డ్రన్ యాజ్ ఇట్ టేక్స్ అవే దర్ ఎబిలిటీ టు థింక్ అండ్ మార్స్, అంటే ఇంపేర్ దర్ ఇమాజినేటివ్ పవర్స్. అంటే నువ్వు గనక టెలివిజన్ని వినియోగిస్తూ ఉన్నావు అంటే, నీ యొక్క జీవితంలో ఎప్పుడు టీవీ చూస్తూ ఉన్నావు అంటే నీకు థింకింగ్ కెపాసిటీ, అంటే నువ్వు ఆలోచించేటువంటి, ఏకాగ్రత పెట్టేటువంటి ఆ శక్తిని నువ్వు కోల్పోతావు అనమాట. మార్స్ దేర్ ఇమాజినేటివ్ పవర్స్. అట్లాగే మీకు ఏ విధమైనటువంటి ఊహించేటువంటి జ్ఞానం మీ జీవితంలో ఇంకా ఉండదన్నమాట. ద పోమ్ దస్ ఈజ్ ఏ ప్లీ టు పేరెంట్స్ టు అన్ఇన్స్టాల్ ద టెలివిజన్ సెట్. సో ఇక్కడ చూసినట్లయితే ఆ పోయంలో పోయట్ ఏం చెప్తున్నారు అంటే, పేరెంట్స్ని అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, దయచేసి టెలివిజన్ సెట్ని మీ ఇంట్లో నుండి తీసివేయండి అని చెప్పి పోయట్ చెప్తున్నారు కంటిన్యూస్గా పేరెంట్స్కి. టెలివిజన్ సెట్ని తీసేయండి, యాజ్ ఇట్ హ్యాజ్ ఎ ఇడియోటిక్ ఎఫెక్ట్స్ ఆన్ చిల్డ్రన్. అది ఒక ఇడియట్. ఓకే, అన్ని ఎఫెక్ట్స్ కూడా ఇడియోటిక్ ఎఫెక్ట్స్ అనమాట. సో మీరు దాన్ని ఒక వెధవ ఆలోచన అనమాట. నువ్వు ఒక యొక్క టెలివిజన్ని వినియోగించావు అంటే అనేకమైన ఎఫెక్ట్స్ కూడా నీ యొక్క లైఫ్లో, నీ యొక్క పిల్లల లైఫ్లో ఉంటాయి. కాబట్టి దయచేసి టెలివిజన్ సెట్ని మీ ఇంట్లో నుండి తీసేయండి, టీవీని మీ ఇంట్లో ఉంచుకోవద్దు అని చెప్పి పోయట్ చెప్తున్నారు పేరెంట్స్ అందరికీ కూడా. దేర్ఫోర్ ద టైటిల్ ఆఫ్ ద పోమ్ టెలివిజన్ ఈజ్ జస్టిఫైడ్. సో అప్పుడు మనం టెలివిజన్ గురించే చెప్తూ ఉన్నప్పుడు, టెలివిజన్ వల్ల వచ్చేటువంటి నష్టాలు చెప్తూ ఉన్నప్పుడు, టెలివిజన్ చూడకుండా పిల్లల్ని ఎలాగా మనం వేరే దారిలో నడిపించవచ్చు అని చెప్తున్నప్పుడు, ఎక్కువగా టెలివిజన్ ద్వారా వచ్చేటువంటి నష్టాల గురించి, అది చూడటం వల్ల పిల్లలకు వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితుల గురించి, పేరెంట్స్ ఎలాగ కేర్ తీసుకోవాలనే దాని అన్నీ చెప్పారు. కాబట్టి మోస్ట్లీ టెలివిజన్ గురించి ఎక్కువ చెప్పారు. కాబట్టి సో టెలివిజన్ అనేటువంటి ఈ పోయంకి టెలివిజన్ అనేటువంటి టైటిల్ పెట్టడంలో ఖచ్చితంగా అది సూటబుల్ అనే మనం చెప్పుకోవాలన్నమాట. సో అది దానికి బాగా సరిపోయింది ఆ యొక్క టైటిల్ ఈ యొక్క పోయంకి.